గురుదేవులు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి షష్ఠపూర్తి ప్రచురణలో ఒకటిగా వచ్చిన జీవీఎస్ రూపకాల గ్రంథావిష్కరణ అంకిత సభకు అధ్యక్షులుగా చేసినటువంటి ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారికి, కృతి స్వీకర్తగా చేసిన ఆచార్య బిఎన్ రెడ్డి గారికి, వదానీలు సారపల్లి కొండలరావు గారు, ప్రముఖ కవి శిష్యులను సంపాదకులుగా ఏర్పాటు చేయటం. మామూలుగా పుస్తకాలు బాగుంటుందని ఎవరినైనా పెద్దవాళ్ళని ఏరుకొచ్చి వాళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. శిష్యులను గౌరవించే గురువు కానీ, భక్తుడికి భక్తుడని అవుతాను అని చెప్పేటువంటి భగవంతుడు కానీ ఊరికే కబుర్లలో కథల్లో వినపడతారు కానీ చాలా అరుదుగా నిజంగా ఉంటారనిపిస్తుంది. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు జీవీఎస్ రూపకాలు పుస్తకానికి ముఖ్య అతిథి గ్రంథావిష్కరణ చేయడానికి మాన్య మంత్రివర్యులు డాక్టర్ వేణుగోపాలాచారి గారు ఇప్పుడు ఏదైతే చేశారో వారిని సత్కరించవలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. శ్రీ సాయి కొండలరావు గారు సత్కరిస్తున్నారు. ఈ శుభ సందర్భంలో గురువు గారికి గ్రంథావిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని అందరినీ కోరుతూ, వేదిక మీద పెద్దలు, కృతి స్వీకర్త గౌరవనీయులు వాసుచెట్టి గౌరవనీయులు పెద్దలు ప్రస్తుత కవి బాబురెడ్డి గారు, ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ప్రముఖ ప్రేక్షకులకు, సుబ్రహ్మణ్యం గారికి, వేదికమైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన సాహిత్య అభిమానులందరికీ నమస్కారం చెప్తూ, నేను ఆవిష్కరణ చేసిన తర్వాత కొద్దిగా టైం ఉంటుందేమో దాని గురించి మాట్లాడాలనుకున్నాము. రావడము, ఆవిష్కరణ అయ్యడము వెంటనే, ఎందుకంటే ఈ కార్యక్రమం నా ద్వారా అయింది కనుక వెంటనే మాట్లాడమని అనడం. మామూలు సభలకు ఇటువంటి సభలకు చాలా భేదం ఉంటుంది. మామూలు సభలో మా లాంగ్వేజ్ చెప్పాలి, మా సభలో సబ్జెక్ట్ ఏంటని అడిగి మేము కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు, 10 నిమిషాలు మాట్లాడవచ్చు. ఇంకా ఇటువంటి సభలో మాట్లాడితే అందరూ ప్రసిద్ధ కవులు, మనందరికీ సమానులు, ఈ రంగంలో కళానిష్ఠులు కనుక వాళ్ళందరూ ఏం మాట్లాడినప్పటికీ కూడా వయసు అనుభవం లేదు, తర్వాత అంత స్థాయి కూడా ఎప్పుడు రాలేదు కనుక మరి సాహిత్య రంగంలో కూడా ప్రస్తుతాన నమ్మకం, ఆశ నాకు లేదు కనుక వాళ్ళందరూ మరి దీని గురించి, పుస్తకం గురించి మాట్లాడాలంటే చాలా కష్టం. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గౌరవనీయులు ఎంవి నారాయణ గారికి, మిత్రులు రఘురామ్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ మూర్తి గారికి, త్యాగ నిర్వాహకులకు, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారికి అందరికీ సందర్భంగా
శుభాన్ని చెప్తూ తప్పకుండా, ఎందుకంటే మనం ఎన్నో గ్రంథాలు వస్తుంటాయి, ప్రతి గ్రంథంలో కూడా మంచి చాలా ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, రోజులకు జరుగుతున్న దైన కర్మాల గురించి మరి మనకు రాబోతున్న మార్గదర్శకాలు కూడా ఉంటాయి. కనుక ఈరోజు ఆవిష్కరించిన జీవీఎస్ రూపకాలు మరి పెద్ద ఎత్తున ఆదరణ పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ, ముఖ్యంగా వార్షిక్ గారు దీనికి ఫిక్సీకర్త కావడం చాలా అదృష్టం. ఎందుకంటే వారి ఆర్కిటెక్ట్, వారి సన్ను మేమందరము మరి శ్రీనివాస్ మేము అందరం బీఆర్లో, వారందరూ బీఆర్లో క్లాస్మేట్స్ ఉన్నప్పుడు హాస్టల్లో ఒక 1 month వర్షంతో ఉండే అవకాశం వచ్చింది. కానీ ఈ సందర్భంగా వారిని మరి మిత్రులందరూ పెద్దలందరినీ కలుసుకునే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. ఆశయాన్ని పాటించిన అందమైన అభివ్యక్తికి నేర్పిన గుణబోధన అన్నీ ఒక్కటై విరిసిన అడిగిల్లే బియ్యం, ఎన్నాళ్ళైనా వాడని గిరిజల్లే బియ్యం. వాస్తువు అతని విద్యకు వైజయంతి పదాలు. వస్తువు వేదికపై హీరోగా విలువను పెంపొందించేవాడు, ఆధ్యాత్మిక సాధనలో ఆణిముత్యం నటించేవాడు. 3 పదుల ఏళ్ళు ఎదిగిన ముచ్చటైన మా స్నేహం, 3 పదుల ఏళ్ళు ఎదిగిన ముచ్చటైన మా స్నేహం, 3 పువ్వులు 6 కాయలు వస్తున్న మహావనం. నా నెచ్చలి బియ్యంకు నా షష్ఠి పూర్తి తరుణంలో నానావిధ రూపక కుసుం సుమమాలిక పుట్టినిచ్చదను. జీవి అని పిలిచే ఓ స్నేహజీవి బియ్యం, జీవి అని పిలిచే ఓ స్నేహజీవి బియ్యం, స్వీకరించు నీ పుట్టిని స్నేహాన్ని ఇచ్చింది. రూపక కన్యను స్వీకరించినటువంటి వాస్తుశిల్పి ఇప్పుడు లాంఛనంగా తమ మామగారిని సత్కరించాలి అని కోరుతున్నారు. స్నేహితులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ పాపరెడ్డి గారు, మిత్రులు కొండలరావు గారు, మరి ఈనాటి సభను చాలా చక్కగా నిర్వహించి సభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన మిత్రులు ఆచార్య ఆనందమూర్తి గారు, శ్రీ కళా సుబ్బారావు గారు, శ్రీ రత్నాం గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, సభలో ఉన్న సోదర సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, మరి ఇంత చక్కటి శుభ సమయంలో మీ అందరి సమక్షాన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చక్కటి
గ్రంథాన్ని అంకితం ఇవ్వడమే కాకుండా ఒక చక్కటి పద్యాన్ని వ్రాసి ఇచ్చి నన్ను మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. వారికి హృదయపూర్వక నమస్కారం. మరి నేను 1976లో సామాన్య సందేశం అని కావ్యం రాసినప్పుడు వారు దాన్ని సమీక్షించారు. వారు సమీక్షించేదాకా నిజంగా దానిలో అంత చక్కటి విషయాలు ఉన్నాయని, దాన్ని ఇంగ్లీష్లో రాసినప్పుడు యూజ్ ఆఫ్ ద డాన్ అని, మళ్ళీ ఆ తర్వాత మనం ఎంతో పెద్ద కవిత రాసిన చదివేవాళ్ళు ఈ రోజుల్లో తక్కువ కాబట్టి 4 మాటల్లోనే ఏదైనా చెప్పగలిగితే బాగుంటుంది అనే అభిప్రాయం ఒకటి. తర్వాత మేము కొంత 10 మంది నడిచిన రహదారిలో నడిస్తే నీ ప్రత్యేకత ఏమున్నది, నీదైన ఒక దారిలో నడిచి నీ దారిని రహదారిగా మార్చు. మరి అందరం షష్ఠి పూజ చేసుకుంటూనే ఉన్నాం. పెద్ద పెద్ద సభలు జరిపి లక్షలు ఖర్చు పెట్టి సన్మానాలు చేయించుకొని, మరి ఆ దారిని పోకుండా జీవి సుబ్రహ్మణ్యం గారు తనదైన ఒక దారిలోనే నడిచారు. అది వారి గొప్పతనం. చాలా సహజశీలు, చాలా సింపుల్గా, చాలా సాదా సీదాగా, ఏ హడావిడి లేకుండా, ఏ డంబాకారం లేకుండా కొంత సాహిత్య సేవ చేశారు. ఇన్ని రోజుల నుంచి సభలు జరుపుతూ వారు, వారి కుటుంబం వారు, వారి స్నేహితులు అంతా కలిసి ఈ కాలక్షేపం 100 పుస్తకాలు, ఒక సత్పురుషుడితో 1 గంట కాలక్షేపం 100 పుణ్యక్షేత్రాలు సందర్శించిన దానితో సమానం. మరి సత్పురుషులు దొరకడము, మన పుణ్యక్షేత్రాలు దర్శించడం తప్పడం కాదు, కానీ మాత్రం చాలా మంది ఉన్నారు. అందులో మన సుబ్రహ్మణ్యం లాంటి మేధావులు అప్పుడప్పుడు మనకు దొరకడం, వారితో కలిసి తిరగడం వల్ల, ఇలాంటి పెద్ద మనిషితో కలిసి తిరిగినందునే నాకు కాస్త ఈ కవిత్వం అర్థండి. లేకపోతే నేను చదివింది మరి ఇంజనీరింగ్, తర్వాత ఉర్దూ పాటలు చదివాం, ఎన్నో చేసిన తర్వాత మరి ఇందులో పడినామంటే ఇలాంటి పెద్ద మనుషుల సహవాసం. ఆత్మవిశ్వాసం గురించి ఒక చిన్న మాట్లాడకపోతే బాగుంటుందనే అభిప్రాయంతో మీ సమయం తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించి మీరు నేను చెప్పిన మాటలను మీరు శ్రద్ధగా విన్నందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ